తెలుగు భాష వచ్చిన వాళ్ళకి ఎటువంటి ఎగ్జామ్ పెట్టకుండా జిల్లా కోర్టులలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలకి రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఎటువంటి అప్లికేషన్ ఫీ కూడా లేదు అండ్ ఎటువంటి అనుభవం కూడా అవసరం లేదు. ఫ్రెషర్స్ అందరు కూడా మీరు ఏ జిల్లా వాళ్ళైనా ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. ఈ వీడియోలో మీకు ఆ జాబ్స్కి ఏ విధంగా అప్లై చేసుకోవాలి, సెలక్షన్ ప్రాసెస్ అన్నీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికంటే ముందు మీ అందరూ కూడా ఒక చిన్న కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు లైక్ చేసి మీరు ఏ జిల్లా నుండి ఒక వీడియో చూస్తున్నారు ప్రతి ఒక్కరు మీ డిస్ట్రిక్ట్ నేమ్ కామెంట్ చేయండి. ఎందుకంటే జిల్లాల వారీగా మనకి కోర్టు జాబ్స్కి సంబంధించి వరుసగా నోటిఫికేషన్స్ రిలీజ్ చేస్తున్నారు కాబట్టి మీ జిల్లాకి సంబంధించి కూడా నేను డెఫినెట్గా ఆ యొక్క నోటిఫికేషన్ గురించి వీడియో చేస్తాను. ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ జిల్లా నేమ్ కామెంట్ చేసి చూడండి. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. అండ్ మీకు ఒక ఆపర్చునిటీ గురించి చెప్తాను, ఇంటి నుంచి వర్క్ చేసుకునే విధంగా. అది కూడా ఇప్పుడు వినండి, ఒకసారి చూసేసి ఇంట్రెస్ట్ ఉంటే అది కూడా ఒకసారి చెక్అవుట్ చేయండి. ఒక థాట్ ఇమేజిన్ చేయండి. చాలామంది స్టూడెంట్స్కి గైడెన్స్ కావాలి కెరీర్, కాలేజ్, ఫ్యూచర్ గురించి క్లారిటీ కోసం. గైడెన్స్ ఇవ్వడం అంటే అడ్వైస్ ఇవ్వడం మాత్రమే కాదు, వాళ్ళకి రైట్ డైరెక్షన్ చూపించే రెస్పాన్సిబిలిటీ. చాలామంది న్యాచురల్గా గైడ్ చేస్తారు, కానీ దానికి ఒక ప్రాపర్ స్ట్రక్చర్, ట్రైనింగ్, సర్టిఫికేషన్ ఉంటే డిఫరెన్స్ క్లియర్గా కనిపిస్తుంది. స్టూడెంట్స్ని గైడ్ చేస్తూ వాళ్ళకి రైట్ ఫ్యూచర్ని షేప్ చేస్తూ ఇంట్లో నుంచి వర్క్ చేస్తూ ఒక సర్టిఫైడ్ కౌన్సిలర్గా ఎర్న్ చేయడం ఇది ఐడియా కాదు, గైడ్ ఎక్స్పర్ట్లో ఆల్రెడీ జరుగుతున్న రియాలిటీ. ఈ ఆపర్చునిటీ, స్కోప్, ట్రైనింగ్, క్లారిటీ ఒక సర్టిఫైడ్ కౌన్సిలర్గా ఎలా అవ్వాలో తెలుసుకోవాలంటే గైడ్ ఎక్స్పర్ట్ డెమో ఇప్పుడే అటెండ్ అవ్వండి. లిమిటెడ్ స్లాట్స్ ఉన్నాయి, డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్ ద్వారా ఇప్పుడే రిజిస్టర్ అవ్వండి. జాబ్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే జిల్లా కోర్టులకి సంబంధించి మనకి రీసెంట్గా చూస్తే డిస్ట్రిక్ట్ వారీగా నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ చేస్తూనే ఉన్నారు. సో ప్రజెంట్ వచ్చినటువంటి ఆపర్చునిటీకి సంబంధించి కూడా మనకి ఇక్కడ ఈ నోటిఫికేషన్కి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసి ఆఫ్లైన్ విధానంలో అప్లై అయితే చేయాలన్నమాట. ఈ జాబ్స్కి సంబంధించి నోటిఫికేషన్లోనే లాస్ట్ పేజీలో మీకు వీళ్ళు అప్లికేషన్ ఫామ్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఈ అప్లికేషన్ పేజ్ వచ్చేసి సింగిల్ పేజీ అనేది ఇచ్చారు. ఈ యొక్క సింగిల్ పేజీలో మీరు అన్ని డీటెయిల్స్ ఫిల్ చేసేసి వాళ్ళకి అప్లికేషన్ అనేది పంపించాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ నేమ్ రాయాలి. అంటే కోర్ట్ అటెండరా, కోర్ట్ అసిస్టెంటా, అది మీరు చూసుకొని మీరు అక్కడ నేమ్ రాయండి. తర్వాత ఈ బాక్స్ ప్లేస్లో మీ ఫోటో అనేది అతికించాలి. తర్వాత ఫుల్ నేమ్ ఆఫ్ ది అప్లికెంట్, ఈ ప్లేస్లో మీ యొక్క నేమ్ అంటే ఎవరు అప్లై చేస్తున్నారో వాళ్ళ నేమ్ రాయాలి. ఇది క్యాపిటల్ లెటర్లో కంప్లీట్గా ఎస్ఎస్సి మెమోలో ఏ విధంగా ఉందో యాజ్ ఇట్ ఈజ్గా అక్కడ అలా చూసేసి రాసేసేయండి. తర్వాత మీ యొక్క ఫాదర్ నేమ్, ఒకవేళ మీరు మ్యారీడ్ ఉమెన్ అయితే హస్బెండ్ నేమ్ అనేది రాయండి. తర్వాత డేట్ ఆఫ్ బర్త్, నెక్స్ట్ ఏజ్. సో ఏజ్ వచ్చేసి ఇక్కడ July 1, 2026 వరకు మీ యొక్క ఏజ్ అనేది ఎంతనో క్యాలిక్యులేట్ చేసుకొని ఆ ఏజ్ అనేది మెన్షన్ చేయాలి. తర్వాత మీ యొక్క క్యాస్ట్ ఏంటి, మీరు బీసీయా, ఎస్సీయా, ఆ క్యాస్ట్ అనేది ఇక్కడ మెన్షన్ చేయాలి. తర్వాత మీ యొక్క జెండర్, నేషనాలిటీ ఇండియన్, తర్వాత రిలీజియన్ హిందువా, ముస్లిమా, క్రిస్టియన్ అది మెన్షన్ చేయాలి. తర్వాత మీ క్వాలిఫికేషన్స్ ఏం చదువుకున్నారు ఆ డీటెయిల్స్. తర్వాత అకాడమిక్స్కి సంబంధించి ఇంకా మీరు ఏదైనా ఉంటే, తర్వాత ఇంకా మీకు టెక్నికల్ పరంగా ఏదైనా ఉంటే అవి రాయండి, లేకుంటే అది నో అని చెప్పేసి పెట్టేసేయండి. తర్వాత మీకు ఒకవేళ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉంటే అది మెన్షన్ చేయండి, లేకుంటే నో అని చెప్పేసి ఇవ్వండి. తర్వాత మీరు లోకల్ క్యాండిడేటా, నాన్ లోకల్ క్యాండిడేటా. సో మీరు లోకల్ అయితే ఇక్కడ లోకల్ డిస్ట్రిక్ట్కి చెందిన వాళ్ళు అయితే లోకల్ అని చెప్పేసి ఇవ్వాలి. లేదు మీరు నాన్ లోకల్ అయితే నాన్ లోకల్ అని చెప్పేసి ఇవ్వాలి. లోకల్ అండ్ నాన్ లోకల్ ఇద్దరికి ఛాన్స్ ఉంది. పర్మనెంట్ అడ్రస్ ఇవ్వాలి. తర్వాత కరెస్పాండెన్స్ అడ్రస్ ఇచ్చేసేసి మీ యొక్క కాంటాక్ట్ నెంబర్, ఈమెయిల్ ఐడి రాసేసి ఫైనల్గా ఇక్కడ మీరు సిగ్నేచర్ అనేది పెట్టేస్తే మీ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయడం అనేది అయిపోతుంది. అయితే ఏ అడ్రస్కి పంపించాలి అది కూడా క్లియర్గా అయితే చెప్తాను. సో ప్రజెంట్ వచ్చినటువంటి ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి, ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఇక్కడ ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి ఉద్యోగాలకి ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకుండా ఫ్రెషర్ క్యాండిడేట్స్ కూడా ఈ జాబ్స్కి సంబంధించి ఎలిజిబుల్ అని చెప్పేసి రిక్రూట్మెంట్ డీటెయిల్స్లో ఇచ్చారు. ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే July 1, 2026 కల్లా మీకు మినిమం ఏజ్ 18 years అయితే ఉండాలి. సో మ్యాక్సిమం ఏజ్ ఏమో 34 years వరకు ఏజ్ లిమిట్ ఇచ్చారు. ఇన్ కేస్ మీరు SC, ST, BC వాళ్ళైతే 39 years వరకు కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. OC వాళ్ళైతే 34 years వరకు అప్లై చేసుకోవచ్చు. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళైతే మీకు 10 years ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. అంటే మీరు 44 years వరకు కూడా అప్లికేషన్ చేసుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. అయితే ఈ నోటిఫికేషన్కి అంటే అన్ఎంప్లాయీస్కే కాకుండా రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉంటారు కదా, వాళ్ళకి కూడా ఇక్కడ ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. ఒకవేళ మీరు రిటైర్డ్ పర్సన్ అయితే మీరు కూడా ఎలిజిబుల్ అని చెప్పేసి ఇక్కడ రిక్రూట్మెంట్ డీటెయిల్స్లో మెన్షన్ అయితే చేస్తున్నారు. అండ్ ఈ జాబ్స్కి సంబంధించి ఎవరు ఏ పోస్ట్లకి అప్లై చేసుకోవచ్చు, ఎగ్జామినేషన్కి సంబంధించి మనకి క్వాలిఫికేషన్ ఏంటి, ఈ పోస్ట్లకి సంబంధించి క్వాలిఫికేషన్స్ ఏంటి అంటే ఈ యొక్క కోర్ట్ అసిస్టెంట్కి సంబంధించేమో ఎవరైతే గ్రాడ్యుయేషన్ అనేది కంప్లీట్ చేస్తుంటారో, అంటే డిగ్రీ పాస్ అయిన వాళ్ళు ఉంటారు కదా, మీరు ఏ విభాగంలో డిగ్రీ చేసినా కోర్ట్ అసిస్టెంట్ పోస్ట్లకి అప్లై చేసుకోవచ్చు. కోర్ట్ అటెండర్ ఉద్యోగాలకు వచ్చేసేమో ఎవరైతే 7th class పాస్ అయిన వాళ్ళు ఉంటారో వాళ్ళు అప్లై చేయొచ్చు. 10th పాస్ అయిన వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట.
అయితే ఇక్కడ ఈ నోటిఫికేషన్కి లోకల్ వాళ్ళతో పాటు నాన్ లోకల్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పాను కదా. అయితే మీకు లోకల్ వాళ్ళకి ఏంటంటే కొంచెం ప్రిఫరెన్స్ అనేది ఉంటుంది. ఒకవేళ మీరు నాన్ లోకల్ అయినా కూడా అప్లై చేసుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. మీరు నాన్ లోకల్ అయినా లోకల్ అయినా ఎవరైనా సరే ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి అప్లికేషన్స్ పెట్టుకోవడానికి ఛాన్స్ ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ జాబ్ డీటెయిల్స్లోనే సో వాళ్ళే క్లియర్గా అయితే మెన్షన్ చేస్తున్నారు. సో దీనికి సంబంధించి ఇక్కడ వేకెన్సీస్ వచ్చేసి స్పెషల్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ సెకండ్ క్లాస్కి సంబంధించి ఏదైతే కోర్టు ఉందో సో ఇక కోర్టులో యొక్క వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నామని చెప్పేసి ఇక్కడ జాబ్ డీటెయిల్స్లో సో వాళ్ళే మెన్షన్ అయితే చేస్తున్నారు. సో దీనికి సంబంధించి మనము ఏ అడ్రస్కి పంపించాలి, వాళ్ళ యొక్క అడ్రస్ ఇచ్చారు. అండ్ అప్లికేషన్స్ పంపించడానికి లాస్ట్ డేట్ వచ్చేసి 11th ఫిబ్రవరి అనమాట. సో ఇక 11th ఫిబ్రవరి లోపు మీరు అప్లికేషన్ అనేది వాళ్ళకి పంపించాల్సి ఉంటుంది. అయితే మరి ఈ నోటిఫికేషన్ మనకి ఎక్కడి నుంచి రిలీజ్ అయింది, ఇవన్నీ కూడా మనకి ఏ పద్ధతిలో భర్తీ చేస్తాను అని కూడా మీకు క్లియర్గా చెప్తాను. సో మనకి నోటిఫికేషన్ వచ్చేసి ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ కోర్టు నాగర్ కర్నూలు డిస్ట్రిక్ట్ నుంచి అయితే రావడం జరిగింది. 28th జనవరి రోజు ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది. అండ్ నోటిఫికేషన్కి సంబంధించి మీరు ఏ విధంగా అప్లై చేయాలంటే అప్లికేషన్ ఫామ్ అనేది చెప్పాను కదా ప్రాసెస్, ఆ ఫామ్ ఫిల్ చేసి దాన్ని కంప్లీట్గా ఫిల్ చేసేసిన తర్వాత మీరు ఎటువంటి అప్లికేషన్ ఫీ లేదు కాబట్టి అప్లికేషన్ ఫామ్కి మీరు మీ యొక్క క్వాలిఫికేషన్ రిలేటెడ్ డాక్యుమెంట్స్ ఉంటాయి కదా, 10th మెమో, తర్వాత మీ క్వాలిఫికేషన్ రిలేటెడ్ అన్ని జిరాక్స్ కాపీస్, ఒరిజినల్స్ కాదు ఓన్లీ జిరాక్స్ సెట్స్ అన్నీ కూడా మీరు అక్కడ బయట ప్రింట్ తీసుకొని సో దాని తర్వాత అప్లికేషన్ ఫామ్ మీద ఒక ఫోటోగ్రాఫ్ అండ్ దాని తర్వాత అడిషనల్గా ఇంకో ఫోటోగ్రాఫ్ కూడా అప్లికేషన్ ఫామ్తో పాటు జత చేసేసి ప్రతి జిరాక్స్ కాపీ మీద కూడా మీరు మీ సిగ్నేచర్ అనేది పెట్టేసేసి వాళ్ళు ఇక్కడ ఇచ్చినటువంటి అడ్రస్కి మీరు అప్లికేషన్ అనేది బై పోస్ట్ ద్వారా అయితే పంపించవచ్చు, లేదంటే కొరియర్ ద్వారా కూడా పంపించవచ్చు. పోస్ట్లో పంపించాలనుకుంటే రిజిస్టర్డ్ పోస్ట్ అయితే ఇచ్చేయాలి, లేదా మీరు కొరియర్ ద్వారా పంపించాలనుకుంటే కొరియర్ ద్వారా కూడా పంపించవచ్చు. అయితే అప్లికేషన్స్ ఏ అడ్రస్కి పంపించాలి అంటే ది ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జ్ నాగర్ కర్నూల్ ఈ యొక్క అడ్రస్కి మీరు అప్లికేషన్ అనేది సెండ్ ఇచ్చేయాలి. అండ్ జాబ్స్కి సంబంధించి మీకు ఇనిషియల్గా ఫిక్స్డ్ టర్మ్ పద్ధతిలో అయితే భర్తీ చేస్తున్నారు. అయినప్పటికీ కూడా ఇది మీకు చాలా హెల్ప్ అవుతుంది ఫర్దర్గా, ఎందుకంటే చాలామంది ఏంటంటే తక్కువ సాలరీస్ ఉన్నాయి కదా, ఇది మనకి హెల్ప్ అవుతుందా లేదని చెప్పేసి అనుకుంటారు. బట్ మనకి ఏంటంటే ఈ యొక్క కోర్టు జాబ్స్కి సంబంధించి మీరు కాంట్రాక్చువల్గా వర్క్ చేసిన అది మీకు ఫర్దర్గా పర్మనెంట్ జాబ్స్ నోటిఫికేషన్ రిలీజ్ అయినప్పుడు అప్పుడు మీకు ప్రిఫరెన్స్ అనేది దొరుకుతుంది. కాబట్టి అప్పుడు మీరు ఈజీగా జాబ్ అనేది పొందేటువంటి ఛాన్సెస్ అయితే ఉంటాయి. అండ్ ఇక కోర్టు అటెండర్ ఉద్యోగాలకి సంబంధించి అప్లికేషన్ చేసుకోవడానికి సంబంధించి ఫీజు అయితే లేదు, కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే డెఫినెట్గా ట్రై చేయండి. సాలరీస్ విషయానికి వచ్చినట్లయితే కోర్టు అటెండర్స్కి అయితే 3000, కోర్టు అసిస్టెంట్కి అయితే 5000 రూపీస్ అనేది పే చేస్తారు. మనకి ఇక్కడ టోటల్గా వేకెన్సీస్కి సంబంధించి 3 వేకెన్సీస్ ఉన్నాయి. వేకెన్సీస్ తక్కువగా ఉన్నాయని చెప్పేసి అనుకోవద్దు. సో ఎవరైతే కోర్టుల్లో పర్మనెంట్ జాబ్స్ కోసం చూస్తున్నారో వాళ్ళు మాత్రం మిస్ చేసుకోవద్దు, ఎందుకంటే మీరు పర్మనెంట్ జాబ్స్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఇక కోర్టు జాబ్స్కి సంబంధించి కాంట్రాక్చువల్ ఎంప్లాయీస్కి ప్రిఫరెన్స్ అనేది ఉంటుంది, మీకు అడిషనల్గా వెయిటేజ్ కూడా దొరికే అవకాశం ఉంటుంది. కాబట్టి సో మీకు ఎలాంటి ఆపర్చునిటీస్ వచ్చినా ఇలాంటి చిన్న చిన్న ఆపర్చునిటీస్ కూడా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ట్రై చేయండి. సో ఇంకా మీకు నోటిఫికేషన్ రిలేటెడ్గా ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్లో అయితే అడగండి, మీకు అన్ని డీటెయిల్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రతి ఒక్కరు లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్తో అయితే షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గాయస్.